నమస్తే, వెల్కమ్ టు ఎల్పీ న్యూస్. ప్రస్తుతం మనతోటి ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తిని పరిచయం చేసే ముందు మీకు అతని గురించి నేను చెప్పే ప్రయత్నం చేస్తా. అతను ఎవరో కాదు, జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలంలోని బండాలింగాపూర్ కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు, అలాగే మాజీ ఉప సర్పంచ్ జంగిటి రాజేందర్ గారు ఉన్నారు. జంగిటి రాజేందర్ గారితో మనం పరిచయం చేసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అన్న. నమస్తే అన్న. అయితే ఒకటి బలంగా ఇప్పుడు మీ గురించి అయితే నేను ఇంట్రడ్యూస్ లో చెప్పాను. ఓకే. ఇంకో విషయం ఏంటంటే, ఇక్కడ కోరుట్ల నియోజకవర్గంలో ఇప్పుడు మీరు కాంగ్రెస్ పార్టీ నుండి కాబట్టి జువ్వాడి నరసింహారావు గురించి చెప్పాలనుకుంటే మీరు ఏం చెప్తారు? ఈరోజు కోరుట్ల నియోజకవర్గాన్ని అభివృద్ధి ప్రదంలో నడుపుతున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది జువ్వాడి రత్నాకర్ రావు, మాజీ మంత్రివర్యులు కొడుకు జువ్వాడి నరసింహారావు, వారి సోదరుడు కృష్ణారావు గారు. ఈరోజు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. గతంలో ఓడిపోయినా కానీ ప్రజల మధ్యలో ఉంటూ ప్రజల కోసం నిరంతరం శత్రువు ఇచ్చినా సరే ప్రతిపక్ష నాయకుడు నగ్గి పని కావాలంటే వచ్చినా కానీ పని చేసే నాయకుడు ఈరోజు జువ్వాడి నరసింహారావు గారు. అదేవిధంగా ఈరోజు ఒక మహానుభావుడు ఈరోజు కోరుట్ల నియోజకవర్గాన్ని కానీ ఉమ్మడి బుగ్గరం నియోజకవర్గాన్ని ఈ వేల కోట్లతోని అభివృద్ధి చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది రత్నాకర్ రావు గారు. ఈరోజు ఆయన విగ్రహం మీద కొంతమంది చిల్లర ఆరోపణలు చేస్తున్నారు. దాన్ని పూర్తిగా మేము ఖండిస్తున్నాం. ఎందుకంటే ఆయన కొన్ని వేల కోట్ల రూపాయలతో ఇయ్యాల అభివృద్ధి చేయడం జరిగింది. గతంలో చూసుకున్నట్లయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఒక వెటర్నరీ కాలేజ్ అనేది హైదరాబాద్ రాజేంద్ర నగర్లో ఉంది. తర్వాత మన కోరుట్ల నియోజకవర్గంలో ఉండడం ఈరోజు కోరుట్ల నియోజకవర్గానికి గర్వకరంగా చెప్పుకుంటున్నాం మనము. ఎందుకంటే ఉమ్మడి రాష్ట్రంలోనే 2వ స్థానంలో మన కోరుట్ల నియోజకవర్గం ఉండడం, హేమీలు మంత్రులు కానీ ముఖ్యమంత్రి కాన్ఫరెన్స్లో లేనిది ఈరోజు మన కోరుట్ల కాన్ఫరెన్స్లో ఉండడానికి ముఖ్య కారణం రత్నాకర్ రావు గారు. అతని విగ్రహం మీద ఈ చిల్లర ఆరోపణలు చేయడం సరైనది కాదు. ఈరోజు చూసుకున్నట్లయితే ప్రతిపక్ష నాయకులు కొద్ది ఆలోచన చేయాలి. ఈరోజు మీరు మీ హయాంలో 3 పర్యాయాలు కానీ 4 పర్యాయాలు ఇప్పుడు మీ ప్రతిపక్ష హోదాలో ఉన్నారు. మీరు గతంలో ఏమి అభివృద్ధి చేశారు? ఈరోజు ఖాదీ బోర్డుకు సంబంధించిన భూములు, వేల కోట్ల భూములు అన్యక్రాంతమై ఈరోజు మీరు దోచుకోవడం జరిగింది. దాన్ని కూడా మేము గతంలో ప్రశ్నించడం జరిగింది. ఈరోజు అధికారంలో వచ్చిన తర్వాత కూడా ప్రశ్నించడం జరుగుతుంది. ఈరోజు అభివృద్ధికి మూల ఆటంకం మీరు ప్రతిపక్ష నాయకులుగా మూల ఆటంకం చేస్తున్నారు. పాత బస్టాండ్లో ప్రజల సౌకర్యం ఈరోజు ఒక బస్టాండ్ కట్టాలన్న కృత నిశ్చయంతో కాంగ్రెస్ పార్టీ ఉంది. దానిని మీరు చిల్లర వేషాలతో ఈరోజు ఆటంకం పరచడం కరెక్ట్ కాదు. ప్రజలు గమనిస్తున్నారు. కోరుట్ల ప్రజలు మీకు ఎందుకు ప్రతిపక్ష హోదా ఇచ్చిందో అర్థం చేసుకోవాలా. ఈరోజు ఎటువంటి పదవి లేకున్నా కానీ జువ్వాడి నరసింహారావు నిరంతరం ప్రజల మధ్యలో ఉంటూ ప్రజల కోసమే నిరంతరం పాటుపడుతున్న వ్యక్తి. అలాంటి వ్యక్తి పైన నిరాదరణ ఆరోపణలు చేయడం కరెక్ట్ కాదు. ఇలా ఈ చిల్లర వేషాలు కానీ ఆరోపణలు చేస్తే కాంగ్రెస్ పార్టీ తరఫున కానీ ప్రజల తరఫున కానీ కోరుట్ల నియోజకవర్గ ప్రజలు మీ పైన తిరగబడడం ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి మేము పూర్తిగా ఖండిస్తున్నాం. ఈరోజు అభివృద్ధి జరిగిందంటే ఒక రత్నాకర్ రావు గారు, ఈరోజు మన కోరుట్ల నియోజకవర్గ ఇన్ఛార్జి జువ్వాడి నరసింహారావు, గతంలో డైనమిక్ లీడర్ కొమరేడ్ రాములు గారే అభివృద్ధి చేశారు. ఈరోజు మన కోరుట్ల నియోజకవర్గానికి కానీ మెట్పల్లి నియోజకవర్గానికి కానీ పేరు వచ్చిందంటే వన్నె తెచ్చిందంటే కొమరేడ్ రాములు గారే, జువ్వాడి నరసింహారావు గారే, జువ్వాడి రత్నాకర్ రావు గారే. ఈరోజు భవిష్యత్తులో కూడా జువ్వాడి నరసింహారావు గారు కొన్ని వేల కోట్లతోని ఈ కోరుట్ల నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలన్న ఆలోచన దృఢ సంకల్పంతో ఉన్నారు. వారు పగలనక రాత్రి అనక కష్టపడుతున్నారు. ఏదన్నా మంచి ఆలోచనలు కానీ ఏమన్నా ఉంటే వారికి చెప్పగలరు. ఈ నిరాధారమైన ఆరోపణలు చేస్తే ప్రజలు రేపు భవిష్యత్తులో మీ మీద తిరగబడే రోజులు ముందున్నాయని హెచ్చరిస్తున్నాం. సో లాస్ట్గా ఒక హెచ్చరిక లెక్కనే ఉన్నది. సో చూడాలి మరి ఇప్పుడు రాబోయే రోజుల్లో అంటే ఈ నిరాధారణ ఆరోపణలు చేయొద్దని చెప్పేసి మాజీ ఉప సర్పంచ్ అయినటువంటి బండలింగాపూర్ జంగిటి రాజేందర్ గారు చెప్తా ఉన్నారు. సో నిరాధారణ ఆరోపణలు చేస్తే మేము రాబోయే రోజుల్లో తగిన గుణపాఠం చెప్తా ఉన్నారు. చూస్తూనే ఉండండి ఎల్పీ న్యూస్.